ముస్లిం ఉన్నాడు, ఒక యాత్రలో వచ్చాడు. ఆయన కూడా పాపం మత సామరస్యం ఉంది, మా కాశీ మక్క కాబా అన్నీ ఒకటేనండి, నేను వస్తాను. వచ్చాడు, తర్వాత పక్క ప్రయాణికుడు కావచ్చు, దానికి ఉంది. వచ్చి ఆయన అన్నట్టే మీరందరి వాదంలో తప్పే, హనుమంతుడు తమిళవాడు కాదు, హనుమంతుడు ఉత్తరాది వాడు కాదు, హనుమంతుడు ముసల్మాన్ అన్నట్టు. నీళ్ళు బంగారంగా హనుమంతుడు కూడా మాకు మిగలనివా, హనుమంతుడు కూడా ముస్లిం అంటే ఇంకా నయం, ఉగ్రవాదులో ఒకడన్నావు కాదు చచ్చిపోయేవాళ్ళం అన్యాయంగా. హనుమంతుడు కూడా ముసల్మాన్ ఎలా అవుతాడంటే మీరు అలా కదా, మీరు పేరు చూసి మాట్లాడాలి. మాలో పేర్లు ఎలా ఉంటాయి, ముసల్మాన్, సులేమాన్, జలేమాన్, వైసాహే హనుమాన్ అన్నాడు. ఇంతమంది ఇలా మాట్లాడుకుంటుంటే మన తెలుగువాడు ఒకడున్నాడు, మీరందరి వాదనలో తప్పే, హనుమంతుడు ముస్లిం కాదు, హిందీ వాడు కాదు, తమిళం వాడు కాదు, ఖచ్చితంగా 16 అణాల తెలుగువాడే అన్నాడు. నువ్వెలా చెప్తావయ్యా ఆ విషయం అంటే, తనది కాని పనిని నెత్తి మీద వేసుకుని అవతల వాడు రూపాయి తన పని కాకపోయినా సరే దాన్ని నెత్తి మీద వేసుకుని, అవతల వాడికి దానికి ఏమీ ప్రయోజనం లేకపోయినా సరే, అవతల వాడు కనీసం టీఏలు కూడా ఇవ్వకపోయినా సరే, సొంత ఖర్చులు పెట్టుకుని అంత దూరం వెళ్ళి కొంపలు అంటించే వ్యవహారం మా తెలుగువాడు ఒక్కడికే ఉంటుంది, ఇంకెవరు.